బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలని ఇన్ఛార్జి మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నెల 6న స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. జూబ్లీహిల్స్ టికెట్ రేసులో అంజన్ కుమార్, నవీన్ యాదవ్, సీఎం రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. రైట్ టికెట్ సీఎం రేవంత్ రెడ్డితో అయితే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయితే ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అప్డేట్స్ ఏంటి? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కసరత్తును ప్రారంభించింది. దీనికి సంబంధించి ఈ ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. అదేవిధంగా ఈ జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా రాబోతా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి ఎంపికపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులతో పాటు జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎవరిని ఉంచాలి, కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిని ఎవరిని సెలెక్ట్ చేయాలనే దానిపై కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నెల 6వ తేదీన ఏఐసీసీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశానికంటే ముందే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు అదేవిధంగా పీసీసీ చీఫ్ కూడా ఆదేశించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే ఏదైతే ఇన్ఛార్జి మంత్రులుగా పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావులు జిల్లా ఇన్ఛార్జిగా కొనసాగుతా ఉన్నారు. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలని చెప్పి ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జిలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే ఏ విధంగా ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్లాలి, ఎట్లాంటి వ్యూహం అవలంబించాలి, జూబ్లీ హిల్స్ లో ఖచ్చితంగా పార్టీని గెలిపించుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి వాళ్ళకి సూచనలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఒక వ్యూహంతో ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలని చెప్పి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఇక్కడ బీసీ అభ్యర్థిని రంగంలోకి దించుతారా లేదంటే ఓసీకి అవకాశం ఇస్తారా అనేది ఒక ప్రశ్న అయితే కొనసాగుతోంది. ప్రధానంగా ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్ గా కొనసాగుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీసీ అభ్యర్థికి ఇచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి ఇటు గాంధీ భవన్ లో కూడా ఒక టాక్ అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ యొక్క రేసులో ముందు వరుసలో ఇటు నవీన్ యాదవ్, అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్ల పేర్లు ముందు వరుసలో వినిపిస్తా ఉన్నాయి. ఇక ఓసీ కోట, రెడ్డి కోటాలో చూసినట్టయితే సీఎన్ రెడ్డి, అదేవిధంగా రంజిత్ రెడ్డిలు వీళ్ళ పేర్లు అయితే ఓసీ కోటాలో వినిపిస్తా ఉన్నాయి. మరి టికెట్ ఎవరికి దక్కుతుంది, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా నిలుపుతుంది అని చెప్పి కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గంలో 3 మంత్రి పదవులు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఎవరికి కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ప్రధానంగా బీసీ సామాజిక వర్గం, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు అని చెప్పి కూడా కొన్ని రోజులుగా కూడా ప్రధానంగా ఒక టాక్ నడుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ గెలిచి ఇక్కడ బీసీ అభ్యర్థికే ఇస్తారు, అది కూడా యాదవ సామాజిక వర్గానికి ఇస్తారని చెప్పి ఇక్కడ గాంధీ భవన్ లో ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. కార్యకర్తలు, ప్రధానంగా నాయకులు అదే మాట్లాడుకుంటున్నారు. సో కాబట్టి ఇక్కడ గెలిచిన వారికి మంత్రి పదవి ఖచ్చితంగా మంత్రి అవుతారు అని ఒక టాక్ అయితే వినిపిస్తున్న క్రమంలో సో ఈ యొక్క టికెట్ ఎవరికి ఇస్తారో అనేది ఉత్కంఠగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరికి వారు తమ ప్రయత్నాలను ఇక్కడ టికెట్ సాధించుకోవడానికి అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ఈ రోజు సమావేశంలో ప్రధానంగా టికెట్ సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపిక, అదేవిధంగా ప్రచారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఎట్లాంటి వ్యూహంతో ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు, మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఒక దిశానిర్దేశం అయితే చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.